సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రెండోసారి ఎన్నికయ్యారు. దీంతో వరుసగా రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. గాజుల రామారంలో జరిగిన సిపిఐ 4వ రాష్ట్ర మహాసభల్లో కూనంనేని పేరును పార్టీ సీనియర్ నేత పల్లా వెంకటరెడ్డి ప్రతిపాదించారు. మరో నేత శంకర్ బలపర్చారు. అలాగే కొత్తగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అభినందించారు. సహాయ కార్యదర్శులుగా తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 10 మంది కార్యదర్శి వర్గం, 32 మంది కార్యవర్గం సహా మొత్తం 101 మందితో కొత్త కమిటీ ఏర్పడింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, సిపిఐ కొత్త రాష్ట్ర కార్యవర్గ ఎన్నికకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పూర్తి కార్యవర్గం అయ్యేసరికి లేట్ నైట్ అయింది. లేట్గా సమాచారం వచ్చింది. ఆ కార్యవర్గం ఎంపికకు అయ్యేసరికి కూడా దాదాపు రాత్రి 9 దాటింది. 3 రోజుల పాటు సిపిఐ రాష్ట్ర మహాసభలు జరిగాయి. 3 ఏళ్లకు ఒకసారి ఈ మహాసభలు నిర్వహిస్తుంటారు. అయితే రెండోసారి కూడా కూనంనేని సాంబశివరావుకే రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం దక్కింది. రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికకు మద్దతు తెలిపారు. అయితే రాబోయే స్థానిక సంస్థలు కానీ ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ మహాసభల్లో చర్చలు సాగినట్టుగా మనకు తెలుస్తోంది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహాసభల్లో 2 రోజుల పాటు పార్టీకి సంబంధించిన అంశాల మీదనే తీవ్రంగా కసరత్తు చేశారు. ప్రధానంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఎట్లాంటి వైఖరి అవలంబించాలనే అంశం మీదనే ఎక్కువ చర్చ జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్తోని ఒక టైఅప్లో వెళ్తున్న నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ ఓకే అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళతో కలిసి పనిచేస్తాము, లేదు అంటే కనుక వామపక్షాలతో కలిసి కూడా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన ఈ మహాసభల్లో సిపిఐ రాష్ట్ర కమిటీ చేసింది. మరోవైపు ఈ స్థానిక సంస్థలు ముగిసిన తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇప్పటి నుంచే దృష్టి సారించినట్టుగా ఈ సమావేశాల్లో చర్చకు తీసుకొచ్చారు. ప్రధానంగా వచ్చేటువంటి అసెంబ్లీకి ఇంకా పార్టీని బలోపేతం చేయడం, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇంకా ప్రజాప్రతినిధుల సంఖ్యను వచ్చే ఎన్నికల నాటికి పెంచుకోవడం, స్థానిక సంస్థలో వీలైనటువంటి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం కోసం సమాలోచన చేశారు. ప్రధానంగా పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో ఆయా జిల్లాల్లో ఇంకా బలాన్ని పెంచుకోవడం, అదేవిధంగా ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ ప్రాంతాల్లో కొత్త సభ్యత్వాన్ని చేసుకుంటూనే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను డెవలప్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ లేని చోట కూడా అక్కడ బలోపేతం అవ్వాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. క్యాడర్ అందరికీ కూడా అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి ఈ జిల్లా కమిటీకి సంబంధించినటువంటి బాధ్యులు కానీ కార్యకర్తలు కానీ మహాసభలకు హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేశారు. వచ్చేటువంటి ఎన్నికల నాటికి స్థానిక సంస్థలను కలుపుకుంటూనే వచ్చే ఎన్నికల నాటికి కూడా పూర్తి సన్నద్ధం అవ్వాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు ఈ మహాసభల సందర్భంగా ఇప్పటికే ఎమ్మెల్యేగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పార్టీ మరింత బలోపేతం అవ్వాలి అంటే అదేవిధంగా పార్టీలో ఉత్సాహం అట్లాగే కొనసాగాలి. ఏదైతే ప్రజా సమస్యలున్నో వాటి మీద పోరాటాలు చేయాలన్నా కూడా లేకపోతే పార్టీకి సంబంధించి ఒక సమన్వయం చేసుకుంటూ పార్టీ కింది స్థాయి క్యాడర్ నుంచి మొదలు పెడితే అగ్రనాయకు కేంద్ర నాయకత్వంతో కూడా ఒక సమన్వయం చేసుకుంటూ పార్టీని సమర్థంగా నడిపిస్తున్నటువంటి కూనంనేని సాంబశివరావుకు మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి భావించినటువంటి కేంద్ర కమిటీ నాయకులు కానీ అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం కానీ మరొకసారి కూనంనేని ఎంపికకు మద్దతు తెలిపింది. మరోవైపు కూనంనేని క్యాడర్ను కలుపుకుంటూ పోవడం, ఇప్పటికే అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల మీద తనదైనటువంటి శైలిలో స్పందించడం, అదేవిధంగా సమన్వయం చేసుకుంటూ ప్రజా పోరాటాల మీద ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు క్యాడర్కు ఒక డైరెక్షన్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంకా పార్టీ బలోపేతం అవ్వాలి, లేకపోతే ఇంకా మనకు స్థానాలు రావాలి, ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలి అని అంటే ఇప్పుడున్నటువంటి పార్టీ మరింత బలోపేతం అవ్వాలంటే కూనంనేనికి మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి పార్టీ నాయకత్వం ఆలోచించి ఆ విధంగానే ఎన్నిక చేసిందని కూడా పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతుంది. అయితే మొత్తంగా మహాసభల్లో అంటే ఇన్ జనరల్గా 3 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళకు సమావేశాలు జరుగుతాయి. అప్పుడు కొత్త కార్యవర్గం ఎన్నుకుంటూ ఉంటారు. ఇప్పుడు 3 ఏళ్ల పాటు కూనంనేనికి రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం దక్కింది. ఈ కార్యవర్గం అంతా కూడా 3 ఏళ్ల పాటు పనిచేయబోతుంది. 3 ఏళ్ల తర్వాత అంటే ఈ పార్టీలో 2 సార్లు మాత్రమే ఒక వ్యక్తికి పార్టీ కార్యదర్శిగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే ఎన్నికలకు ముందు వరకు కూనంనేనికి అవకాశం ఉంటుంది. ఈలోపు పార్టీని వీలైనంతగా బలోపేతం చేయడం, వచ్చేటువంటి కొత్త నాయకత్వానికి మంచి ఉన్నత స్థితిలో పార్టీని అప్పగిస్తూ వచ్చే అసెంబ్లీ నాటికి పార్టీ రాష్ట్రంలో మంచి స్థానాలు సాధించే దిశగా ఈ మహాసభల్లో చర్చ జరిగింది. సౌజన్య.